ఓకే వెల్కమ్ బ్యాక్. ఇందాకైతే రికార్డింగ్ సరిగ్గా అయిపోయింది కూడా తెలియదు. సో ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. కాబట్టి బేసిక్ ఎసెన్షియల్స్ ఒక పికాక్స్ సార్ ఇప్పటికి మనం స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఇక్కడ బాగుంది సీట్ కావాలంటే మంచి ప్లేస్ వచ్చింది. ఫస్ట్ స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోతే ఫైనలీ మనమైతే స్టోర్ నుంచి అయితే వచ్చేసినాం. నైస్ కోల్ కూడా దొరికింది. గుడ్. ఫస్ట్ అయితే మనం స్టోర్ పికాక్స్ అయితే వేసుకుని కిందకు వచ్చి కోల్ కలెక్ట్ చేసుకున్నాం. Normal stone pickaxe. Cooking the game on coal collect. Getting an upgrade advancement is the nice. Right. The coal and of course night time మనకు బెడ్ దొరకదు. షీప్స్ కోసం ఎతకాలి. టార్చెస్ ఉపయోగపడుతుంది కోల్. నైస్. 14 వావ్ మంచి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి ఎత్తకపోం మళ్ళీ. ఇది కవర్ చేస్తున్నాం. రైట్. ఇంకా మనం నేను తీసుకునే ముందు తీసుకున్నామా అక్కర్లేదు. ఓకే యాక్సెస్ రైట్. యాక్సెస్ చేసుకున్నాం. లెట్స్ గో. దీన్ని బ్రేక్ చేద్దాం. మనకి ఊళ్ళు కావాలి. షీట్ కలెక్ట్ అవుతుంది. ఒక్క వచ్చి రైట్ మనకి బెడ్ రెడీ అయిపోయింది. ఫైనలీ రైట్ నాకు బెడ్ అయితే రెడీ అయితే వచ్చేది. Sorry. Wait a minute. Yeah, sorry. Headlight.
సైడ్ ఇక్కడ మన బేస్ కట్టడానికి అయితే బాగుంటుంది. సరే మనకి ప్లాంక్స్ అయితే కావాలి. దానికోసం మనకి యాక్స్ తీసుకుని వుడ్ కోసం వెళ్ళి ఒక లాగ్ చాలు. వావ్, వావ్ కేవ్ ఉంది. చేద్దాం ఫస్ట్ 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 దొరికింది పోయి. నైస్. తీసుకున్నాం. మరీ దారుణంగా 2 దొరికినాయి. నెవర్ మైండ్. ఫర్నెన్స్కి 8 కావాలి కదా. ఫర్నెన్స్ బేసిక్ ఒక చెస్ట్ ఇప్పుడు అక్కర్లేదు. ఇక్కడ పెట్టద్దు, మనకు ఒక వూల్ కోసం. మనకి ఇప్పుడు మౌంటైన్ ఎక్కాలి సార్. ఇంత కష్టపడే బదులు డర్ట్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్రిడ్జింగ్ వేద్దాం. నైస్. లైక్ వచ్చేసినాం. గ్యాప్ నైట్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు షిట్ కట్ కష్టం అయిపోయింది. ఒక్క లాక్ చాలు. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ప్లాంక్స్ వేసుకున్నాం. ఓల్డ్ వేసుకున్నాం. ఫస్ట్ మళ్ళీ మాన్స్టర్స్ వచ్చి పడుకోలేము మనం. బెడ్ అయితే వచ్చేసి స్వీట్ డ్రీమ్స్. మనకి వాళ్ళ అడ్వాన్స్ మెసేజ్ వచ్చింది. మనకి ఎట్లా రెస్పాన్స్ పాయింట్ పోయింటుంది. బయట మనం ఫస్ట్ అయితే మనం బెడ్ తెచ్చుకున్నాం. ఫర్నిచర్ కూడా వేసుకున్నాం. ఎందుకని మంచిది. నాకు ఫుడ్ కావాలి. ఇప్పుడు కావాల్సిన దగ్గర పెట్టేసి ఫర్నిచర్ పెట్టేసి ఫర్నిచర్ పెట్టేద్దాం. ఇలా వుడ్ బ్లాక్స్ పెట్టేద్దాం. పెట్టేద్దాం. మనకి ఇప్పుడు ఫుడ్ కావాలి. సైడ్ వచ్చేసి మనం అయితే సైడ్ వచ్చేసినాం. నైస్.
ఇన్వెంటరీ లెవెల్ అయితే ఏం ఫ్లవర్ మనకి ఎంజాయ్ ఎంజాయ్. ఫస్ట్ ఫుడ్ కావాలి ముఖ్యం. మాల్ 3 జనరేటర్ L3 జనరేటర్ సాప్లింగ్ పడతాం. ఇది అయిపోతే ఐరన్ పెట్టుకుందాం. ఐరన్ టూల్స్కి అయితే వీలైతే అప్గ్రేడ్ అయిపోతాం. మనం స్కిన్స్ డౌన్లోడ్ చేసుకుందాం. ఫైనల్లీ మనం లైట్ మనమైతే ఇప్పుడు 2 బ్రేక్ చేసేసి మౌంటైన్ పైకి వెళ్ళిపోయి బేస్ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మొత్తం అయిపోతుంది. ఇది ఒక సిరీస్ పెట్టుకోండి. ఎవ్రీడే 20-25 minutes వీడియో. ఇక్కడ పైకి వెళ్ళి మనం సొంతం పడుతుంది. సారీ దీని ప్లేస్లో దీన్ని పెట్టి ఐడెంటి ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు బ్రేక్ అయిపోతే పొరపాటునోడు కింద వరకు అరే గేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. మౌంటైన్ పక్కకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ముందు మనం అక్కడెక్కడో స్పాన్ పిల్లకి వచ్చేసినాం. ఇన్వెంటరీలో ఫస్ట్ ఐరన్ ఇంగట్ దొరికింది. ఇక మన బేస్ వర్క్ స్టార్ట్ చేయాలి. అండ్ మనం ఇక్కడ బేస్ వర్క్ స్టార్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన మంచి బ్లాక్స్ కావాలి. మంచి బ్లాక్స్ మనకి మైనింగ్ కావాలి. సో మనం ఫస్ట్ అయితే ఒక మైనింగ్ ఏరియా బట్టి సెట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంత క్లియర్ చేసేద్దాం. ఇంకా పెడతాం మైనింగ్ ఏరియా. దిస్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు ఇన్వెంటరీకి వెళ్ళి అవసరం లేనివంటి చేతికి తెచ్చి ఒక కార్నర్ పడేద్దాం. కార్నర్ అంటే చూపిస్తుంది. అది మీ భాషలో కార్నర్ కాదు, బట్ నా భాషలో కార్నర్. అండ్ ఇక్కడ ఊళ్ళో పడేద్దాం. ఇంకేమన్నా
అంటే ఇట్లా చెత్త అంటే ఎండ్లో స్టిక్స్ ఉపయోగపడతాయి. బై బై బై. అండ్ ఇప్పుడు మనమైతే వావ్ నైస్ ఏం పడుతుంది చాలా కాకు ఉంటుంది థండర్స్టోర్మ్స్ అయినా పడుకుంటుంటుంది. లెట్స్ ఆర్ట్ అండర్స్టాండ్ ఎమ్మెల్యే చేద్దాం. ఇది కానీ మంచి సక్సెస్ వస్తే హార్ట్ టు సిరీస్ కూడా చేయొచ్చు మనం. అరే మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎంజాయ్ మీకంటే ఎక్కువ మనం వర్షం నేచర్ సహకరించట్లేదు అయినా పర్లేదు ఎవరు ఇక్కడ ఫార్నెస్ ఓ క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేద్దాం. నైస్. ఇక్కడ స్టెప్స్ మైనింగ్ ఏరియా క్లియర్ చేసుకుందాం. లేకపోతే క్వశ్చన్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్నాక ఏం చేస్తామంటే కిందనే ఒక బేస్ లాంటిది టెంపరీ బేస్ కడుతున్నాం. ఏవో మెయిన్ కోల్ వచ్చినా పర్లేదు. ఫస్ట్ అయితే మనకు స్టేర్ కేస్ లాంటివి కావాలి. మనం టార్చెస్ తీసుకోవాలి. పైన పై దగ్గర సరిపోతుంది. మనం టార్చెస్ని ఆఫ్ హ్యాండ్ పెట్టుకున్నాం. రైట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ చేసేద్దాం. మధ్యలో పొరపాటున ఒక కేవ్ వస్తుంది. ఇంకొక 2 blocks and here 1 torch. Nice. ఇంకో 2 blocks అంటే ఇంకో torch 1 అండ్ ఇప్పటికీ వర్షం పడుతుంది అండ్ మన పికాక్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చెస్ట్ కూడా తయారు చేసుకున్నాం మంచిగా. ఓ షిట్ లేదంటే ఇక్కడ కూడా ట్రై చేద్దాం. రైట్ ఇవాళ మనకు ఒక్కటే వచ్చింది ఆన్ దిస్ డే 2 రిస్పాండ్ 20% చేసుకున్నాం. ఎందుకన్నా మంచిది ఒక పికాక్స్ చేసుకుంటాం. స్టోన్ పికాక్స్ సారీ స్టోన్ పికాక్స్. పికాక్స్ చేసుకున్నామా సేవ్స్ పెట్టుకున్నామా ఇంకా మంచిది. మనం ఒక జస్ట్ బాగా స్నాపింగ్ ఉంచుకోవాల్సింది. రైట్
we'll go back. Without extraction. ఇలా మనం ఎంతలో వెయిట్ గేమ్ లాగా చాలు. మనం ఒక దగ్గర బ్రీక్ చేయలే 95 వాటర్లోకి వెళ్ళాలి 0.5k 0.5 ఉండాలి. ఓకే ఓ 9 క్రాష్ చేసాను. మనకి ఇవాళ ఇది అయిపోయింది. స్టోన్ చెప్పింది యాక్వైర్ కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. మనం దీనికి అయిపోదాం అప్గ్రేడ్. సారీ అరే పడేసిన మనం ఇంకో 2 బ్లాక్స్ దాటాక ఇక్కడ టార్చ్ ఇక్కడ టార్చ్ వావ్. లేకపోతే ఒక పైన చెప్పిన సరే లైక్ నాకు ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా మనం బేస్ కట్టుకుందాం. పైన కాబల్స్టోన్ బేస్ మెల్లగా అప్గ్రేడ్ చేసుకున్నాం. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఇదంతా క్లియర్ చేయాలి. ఇదంతా క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? క్లియర్ చేయాలి తప్ప వాటర్ ఉన్నాయి. షీట్ పర్లేదు, ఒక గార్డెన్ వాటర్ ఏమన్నా బాగా క్లీన్ చేసుకుందాం. ఏంటంటే ఫస్ట్ 1 2 3 4 బెడ్ విత్ కలిసి థింక్ షీట్ ఎన్ బ్లాక్ 1 2 3 4 5 సేమ్ ఇటు 5 బ్లాక్స్ డిస్టెన్స్ 1 2 3 4 5. ఇక్కడ 1 more బ్లాక్ పెట్టాలి. 5 1 2 3 4 5 ఈక్వల్ అయిపోయింది. ఇది ఎంట్రీ అవట్లే. బట్ నుంచి ఫైనల్లీ మన బేస్కి ఎంట్రీ సెట్ అయిపోయింది. సో ఇది మన ఎంట్రీ బేస్కి అయితే ఇలా ఎంట్రీ అది అలా ప్లేస్ వస్తుంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ మ్యాన్షన్ అంటూ ఇక్కడ మన ప్లాన్లో ఉన్నాం. సో ఇలా వచ్చి ఇలా ఒక బెంచ్ వచ్చి ఇలా ఫ్లోర్లో. ఓకే సో ఇవాళకి ఇది అయితే చాలు ఫ్రెండ్స్. మనం మరీ అంత ఫాస్ట్ కూడా ఉండద్దు, మరీ అంత స్లో కూడా ఉండద్దు, మోడరేట్ ఉండాలి. సో చెప్పండి ఇవాళ వీడియో ఎట్లా అనిపించిందో, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోద్దు. అండ్ ఇవాళ బేస్ కూడా ఇవాళ అంత బిల్డ్ కూడా ఏం చేయలేదు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే అండ్ ఇదంతా నేను మొత్తం ఫెయిల్ నో క్రియేటివ్ కాంటే చూసుకోండి. ఇన్వర్టరీ సేమ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. నేను ఆఫ్లైన్లో కూడా ఏం బిల్డ్ చేయను. ఓకే బాయ్.